హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీ సాల్ మిక్చర్. ముందుగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఈ రోజు మా గల్లీ గ్యాంగ్ తో అందరం కలిసి హైదరాబాద్ లో ఉన్నటువంటి జలవిహార్ కి అయితే వచ్చామండి. లోపల చేసేటువంటి ఎంజాయ్మెంట్ ని అలాగే జలవిహార్ని అయితే మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఎంటర్టైన్మెంట్ గా ఉన్నటువంటి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. డిస్ట్రిక్ట్ యాప్ జొమాటో అని ఉంటుందండి. ఆ యాప్ లో మనం బుక్ చేసుకున్నట్లయితే 110 రూపీస్ మనకు డిస్కౌంట్ అనేది ఇచ్చారు ఈ 2026 జనవరికి సందర్భంగా. మేము అది అందరం ఎవరి ఫోన్లో వాళ్ళమే అప్లై చేసేసుకొని వాళ్ళు స్కాన్ చేయిస్తున్నాము. లోపలికి వెళ్తున్నామండి. ఇప్పుడు ఇక్కడ టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది, మనం టికెట్లు కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ 550 రూపీస్. మాకు వచ్చేసి మేము యాప్లో తీసుకున్నాం కాబట్టి 440. ఒక ఫోన్లో ఒక స్కాన్ మాత్రమే అవుతుంది అనమాట. ఈమెయిల్ ఐడితో ఒక ఈమెయిల్ ఐడితో వాళ్ళు ఒకటి చూపించుకోవచ్చు. ఇక్కడ స్కాన్ చేసి లోపలికి వెళ్ళొచ్చు. యాక్చువల్లీ మేమైతే డిస్ట్రిక్ట్ యాప్ లో టికెట్స్ బుక్ చేసుకున్నాము. సో మాకు సమ్ కూపన్ అప్లై చేయడం వల్ల 440కి వచ్చాయి. ఆ స్కానర్ తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తాం. యాక్చువల్లీ 540 కదా, 550 రూపీస్ 550 యాక్చువల్ ప్రైస్. సో కూపన్ అప్లై చేయడం వల్ల 440 అంటే 110 రూపీస్ సేఫ్ అన్నమాట. జనవరి 1 సందర్భంగా డిస్కౌంట్. ఇప్పుడు ఏంటి అక్కడ స్కాన్ చేయించారా? ఇక్కడ స్కానర్ చూపిస్తే వాళ్ళు మనకి ట్యాగ్ ఇచ్చారు. ఈ ట్యాగ్ మీకు హ్యాండ్ కి ఇస్తారు, ట్యాగ్ చేస్తారు. ఎంట్రీ అవ్వడం. ఓకే, నెక్స్ట్ బ్యాగ్ చెకింగ్, కార్డ్ చెకింగ్ నుంచి ఎంట్రీ. ఓకే, థ్యాంక్ యూ. టికెట్ వచ్చేసి బిలో 3 feet అనమాట. ఇక్కడ ఇయర్స్ వైజ్ గా కాకుండా 3 feet కంటే లోపల ఉన్న వాళ్ళకి 450 రూపీస్ పర్ హెడ్. అలాగే అంతకంటే ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకు 550 రూపీస్ పర్ హెడ్ అనమాట. అంతేకాకుండా ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 to ఈవినింగ్ 7 PM వరకు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ బ్యాగ్ చెకింగ్ అనేది చేస్తున్నారండి. బ్యాగ్ చెకింగ్ లో మనకు అంటే బయట అవుట్ సైడ్ ఫుడ్ అనేది అలా ఉండదు. వాటర్ బాటిల్ మాత్రం అలా ఉంది. లోపల ఏమైనా ఉంటే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ లగేజ్ చెకింగ్ అయిపోయిన తర్వాత లోపల అక్కడ మనకు మన ట్యాగ్ ఉంది కదా, ఆ ట్యాగ్ అయితే చెక్ చేసి లోపలికి పంపిస్తారు. ట్యాగ్ చేస్తున్నారు. ఓకే, ఇది లాస్ట్ వరకు ఉండాలా? ఈవినింగ్ వరకు? ఓకే, తడవదా? తడిసిపోదా? తడిసిపోతులే. ఇదంతా వ్యూ, లోపల ఎంట్రన్స్ లో వ్యూ. ఎక్కేద్దామా? ఎక్కేద్దాం. మన ఇంట్లో ఉండే మొక్కలు ఇవి. మన ఇంట్లో ఉండే మొక్కలే. ఓకే, ఎక్కుదాం రా, ఎక్కుదాం. ఓకే, తిరిగారు కూడా. లోపలికి వెళ్తాం కా. చలో రండి. ఇలా వస్తున్నప్పుడు మనం బట్టలు మార్చుకోవడానికి తీసుకొచ్చుకుంటాం కదా, ఎక్స్ట్రా పేర్ కంపల్సరీ తీసుకొచ్చుకోవాలి. అలాంటప్పుడు వాళ్ళకి కస్టమర్స్ లాకర్స్ అనేది ఇటు స్ట్రైట్ గా వెళ్ళినట్లయితే ఉంటాయండి. ఇక్కడ 3D రైడ్స్ కూడా ఉన్నాయండి. మనం ఇలా వెళ్ళినట్లయితే ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ మండీస్ ఉన్నాయండి. అలాగే ఫాస్ట్ ఫుడ్ కూడా ఉన్నాయండి. రీజనబుల్ ప్రైజెస్ తోనే ఉన్నాయి, టేస్టీగానే ఉన్నాయి. మేము టేస్ట్ చేసాం, చాలా బాగున్నాయి. లాకర్స్ అనేది మనకు అక్కడ ఉన్నాయండి. ఇదంతా వ్యూ. చాలా బాగుందండి, పీస్ఫుల్ గా ఉంది. ఎంజాయ్ చేయడానికి మంచి ఫ్రెండ్లీ బడ్జెట్ కూడా అండ్ స్పేషియస్ గా కూడా ఉంది. ఇక్కడ మనకు జలవిహార్ లో చేంజింగ్ రూమ్స్ అండ్ కాస్ట్యూమ్స్ అలాగే లాకర్ రెంటర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి టోటల్ లాకర్ డిపాజిట్ వచ్చేసి 200. అలాగే ఫస్ట్ 4 hours కి అయితేనేమో 50 రూపీస్ అండి. 4 hours తర్వాత అయితే 100 రూపీస్. బట్ 200 డిపాజిట్ కోసం తీసుకుంటారు, మళ్ళీ తర్వాత మనకు 100 బ్యాక్ ఇస్తారు. ఇక్కడ లాకర్స్ కి మనకి కీస్ ఇస్తారు. ఇక్కడ ఒకవేళ లాకర్ తీసుకుంటే ఇక్కడ పక్కనే మనకు లాకర్స్ ఉన్నాయి. డ్రెస్సింగ్ చేంజింగ్ రూమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మెన్స్ ఒకవైపు, ఇటువైపు ఏమో లేడీస్. ఒకవేళ ఇక్కడ లాకర్స్ కి కీస్ కనుక మిస్ అయితే 300 రూపీస్ కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నైలాన్ కాస్ట్యూమ్స్ అయితే 100 రూపీస్ కి రెంట్ కి ఇస్తారండి. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. డ్రెస్ చేంజ్ కి ఏమైనా డబ్బులు తీసుకున్నారా? చేంజింగ్ రూమ్ కు వేరే కదా, మామూలే కదా, జనరల్ గా. అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయా లోపల?
మెన్స్ అండ్ ఉమెన్స్ కి డ్రెస్సింగ్ రూమ్స్ సపరేట్ గా ఉంటాయండి. ఇందులోనే మనకు షవర్ రూమ్స్ ఉంటాయి, టాయిలెట్స్ ఉంటాయి, డ్రెస్సింగ్ చేంజ్ రూమ్లు కూడా సపరేట్ గా ఉంటాయి. అలాగే మనకు మిర్రర్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కే, డ్రింకింగ్ వాటర్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కే దొరుకుతాయి. ఇక్కడ మనకు వాటర్ ప్రూఫ్ పౌచెస్ కూడా దొరుకుతాయండి. ఇక్కడే 120 రూపీస్ కి ఇప్పుడైతే ప్రెసెంట్ గా ఆ రేట్ తోటి అమ్ముతున్నారు. ఇది ఇందులో పెట్టుకొని కూడా మనం ఫొటోస్ వీడియోస్ కి అయితే అవైలబుల్ గా ఉంటుంది. వాటర్ లో వెళ్ళినా కూడా తీసుకోవచ్చు. ఓపెన్ చేసి అందులో చేసి లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ చెప్పులు అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కే పెట్టుకుంటున్నారండి. అదే మనం డ్రెస్సులు కానీ అవన్నీ పెట్టుకోవడానికి ఇంకొకటి మనకు అక్కడ ఉంటుంది. అందులో అది పెద్దగానే ఉంటుందండి. కొంచెంగా ఉన్నట్లయితే 2-3 కలిసి ఒక దానిలో పెట్టుకోవచ్చు. 100 రూపీస్ అండి లాకర్ వచ్చేసి. ఈ పూల్లో కనుక ఏమైనా కొంచెం డీప్ గా వెళ్ళినట్లయితే కొంచెం మంది సఫికేషన్ అయినప్పుడు ఇక్కడ వాళ్ళు ఉంటారండి, కేర్ టేకర్స్ ఉంటారు. ఆ బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నారు కదా, వాళ్ళు టేక్ కేర్స్ అండి. అలాగే ఇటు సైడ్ కూడా ఉన్నారు చూడండి, ఇక్కడ బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు, వాళ్ళు కూడా ఉంటారు. చెస్ట్ సైడ్ తల పైకే ఉంటుంది. చెస్ట్ సైడ్ లాక్కోవాలి. హెడ్ ఎప్పుడు పైన ఉంచాలి. హ్యాండ్స్ రిమూవ్ చేయకండి సైడ్ కి. హ్యాండ్స్ అనవసరంగా ఇంజూర్ అవుతాయి. కంపల్సరీ మన బాడీ మొత్తం మ్యాగ్నెట్ ఉందా చూసుకోవాలి. ఇది మల్టీ మ్యాట్ రైడ్ చేస్తామండి. ఇందులో 2 ఉంటాయి అనమాట. ఒకటేమో ఆఫ్ లోనే, 2 వైపులు అనమాట. భయపడాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే నైలాన్ టీ షర్ట్స్ అండ్ లెగ్గిన్స్ లేడీస్ కి, జెంట్స్ అయితేనేమో షార్ట్స్ అండ్ నైలాన్ టీ షర్ట్స్ కంపల్సరీ ఉండాలి. చూసారా, మీరే భయపడ్డారు. రెడీ, వాళ్ళే ఇలా ఇస్తారు. వాళ్ళకి మనకి రింగ్స్ ఇస్తారు. ఎయిర్ పట్టుకోండి అన్నది. బాయ్. వచ్చేస్తుంది వాళ్ళు ఇక్కడికి. కమల ఎక్కడో తప్పిపోయిన కమల లావణ్య భవన్ గారు వచ్చేస్తున్నారు. సైడ్స్ కు టర్న్ అయ్యేటప్పుడు చేతులు బయటకు పెట్టద్దు, లోపలికే పెట్టుకోండి. ఒళ్ళో పెట్టుకోండి, లేదంటే పట్టుకోండి. సైడ్స్ ఉన్నాయా, హ్యాండిల్స్ పట్టుకోండి. భవన్ గారు అలా పట్టుకోండి, తగలదు. కాళ్ళు అలా పెట్టేసుకోండి, కంఫర్ట్ కూర్చోండి. బాయ్. హ్యాండిల్స్ పట్టుకోవాలి. పోతామ్మా. నెక్స్ట్ కూర్చో. నెక్స్ట్ నేను. బాయ్. హ్యాండిల్ పట్టుకోక. ఇక్కడ సింగిల్ ట్యూబ్ రైడ్ ఉంటుందండి, అలాగే డబుల్ ట్యూబ్ రైడింగ్ కూడా ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుందండి, చాలా బాగుంటుంది ఇది. అలాగే ఇది పెండలం గేమ్స్ అని అంటారండి. దీనికి వెయిట్ ఉండాలి 45 kgs మినిమం. అలాగే నైలాన్ డ్రెస్ కూడా మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది, చాలా ఎక్సైట్మెంట్ తో ఎంజాయ్ చేస్తారు కూడా. అదే ఏంటి మీకు తగ్గట్టే స్లో వచ్చింది. వెయిట్ ఉంటే అప్పుడు జ్యోతి పవరండి. రైడ్ ఎట్లుంది జ్యోతి? జ్యోతి ఎలా ఉంది? అసలు భవన్ గారు భయపడతారంటే జ్యోతి భయపడింది ఉల్టా.
ఇది లేడీస్ అండ్ కిడ్స్ మాత్రమే అండి స్పెషల్ పూల్. ఇక్కడ మనకు వాటర్ అన్ని ఫ్లో అవుతూ ఉంటాయి. ఇక్కడ పైన ఉంది కదా, ఆ బకెట్ అనేది ఫిల్ అవుతుంది అనమాట. ఆ ఫిల్ అయిన తర్వాత ఇక్కడ కింద నించిన వాళ్ళ మీద ఒకేసారి గుమ్మరిచ్చినట్టుగా వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ నుంచి అన్ని ట్వింకిల్ అవుతాయి అనమాట. ఈ వాటర్ అన్ని ట్వింకిల్ అవుతా ఉంటాయి. ఇందులో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని ఆ పై నుంచి వెళ్ళేసి అటువైపు మన హోల్ లా ఉంటుంది, అందులో నుంచి కూడా బయటికి మనం ఇక్కడ వరకు రావచ్చు. ఇక్కడ నుంచి అక్కడ కూడా డాన్స్ చేయొచ్చు. అక్కడ నుంచి ఆ పై నుంచి ఇవన్నీ చిన్న చిన్న ఏజ్ వాళ్ళకి అది జారుకుంటూ రావడానికి ఇవన్నీ బాగుందండి. ఇది ఓన్లీ లేడీస్ కి అనమాట, జెంట్స్ కి అనేది అలో లేదు. కిడ్స్ కూడా ఇందులో ఎంజాయ్ చేయొచ్చండి. ఇది ఈవినింగ్ వ్యూ అన్నమాట. చూడండి, చాలా బాగుంది కదా, కలర్ఫుల్ గా ఉంది. ఇప్పుడు మనం రైన్ డాన్స్ కి వచ్చేసామండి. దీనికోసమే చాలా మంది ఎక్సైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు. చలో పదండి, మనం కూడా వెళ్ళి ఎంజాయ్ చేసేద్దాం. డాన్స్ రాకున్నా పర్వాలేదు, ట్రై చేద్దాం. అక్కడికి వెళ్ళగానే అందరికి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. పదండి గైస్, మనం కూడా ఎంజాయ్ చేసేద్దాం. మా వాళ్ళంతా ఇక్కడే ఉన్నారండి, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళందరినీ చూస్తుంటే చాలా జోష్ వచ్చేస్తుంది. అసలు డ్యాన్స్ రాని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిందంటే ఆటోమేటిక్గా కాళ్ళు చేతులు ఆడించడం మొదలెడతారు. అట్లీస్ట్ ఫేస్లోనే ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు, కాళ్ళనైనా ఆడిస్తూ ఉంటారు, వేలనైనా ఆడిస్తారు. అది డ్యామ్ షోర్ అండి. చాలా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ప్రతి ఒక్కరి ఫేస్లో అయితే పాజిటివ్ స్మైల్ అయితే కంపల్సరీ కనిపిస్తుందండి. ఇది పాజిటివ్ ఎనర్జీకి ఒక అడ్డా అనే చెప్పుకోవచ్చు. ఆ వాటర్కి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి అసలు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందేనండి. కాకపోతే నేను ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉన్న జోష్ను మీకు చూపించలేకపోతున్నాను, ఎందుకంటే యూట్యూబ్ కాపీరైట్స్ వేస్తుంది. సో అందుకోసమని నేను కాపీరైట్స్ కోసం అనేసి నేను మ్యూజిక్ అనేది ఆఫ్ చేసేసాను. చాలా బాగుంది, చూడండి. రెయిన్ డాన్స్ కి, వేవ్ పూల్ కి టైమింగ్స్ ఉంటాయండి. అవి మనకు అక్కడ చెప్తూనే ఉంటారు, మనం దాన్ని ఫాలో అయిపోవాలి. వీటికి మాత్రం కంపల్సరీ నైలాన్ డ్రెస్సెస్ ఉండాలండి. పాకెట్స్, జిప్స్ ఉండకూడదు. అలాగే కాలర్ బటన్స్, కాలర్ ఉన్న వాటి డ్రెస్సెస్ కూడా అలౌ చేయాలి. కంపల్సరీ నైలాన్ ఉండాల్సింది. వెళ్దామండి. ఇక్కడ కొంచెం జాగ్రత్త, మధ్యలో మ్యాట్ ఉంటుంది, మ్యాట్ పైన నడవాల్సి ఉంటుంది. చలో వెళ్దాం. ఫుల్ ఎంజాయ్ అండి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. వాటర్ మేము అనుకున్నాము జనవరి 1 కదా, నీకు చాలా క్రౌడీగా ఉంటుంది, వాటర్ అంతా పొల్యూట్ అయి ఉంటాయి అని అనుకున్నాము. కానీ మా కోసం అన్నట్టుగా అసలు ఎవరు లేరు. కనిపిస్తున్నంత మంది మాత్రమే ఉన్నారు. మేబీ మాలాగే ఉంటారు అనుకున్నారేమో, అందుకోసమనే చాలా తక్కువ ఉందండి, క్రౌడీగా ఏం లేదు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారండి. అందులోకి వీళ్ళు మధ్య మధ్యలో వీళ్ళ ఆర్గనైజర్స్ కూడా ఉన్నారు, మనల్ని ఆర్గనైజ్ చేయడానికి, చూసుకోవడానికి స్పెషల్గా ఫ్యామిలీస్ తోటి వస్తున్నారండి చాలా మంది. చాలా బాగుంది. హైదరాబాద్ లో సజెస్ట్ చేస్తున్నటువంటి విజిటింగ్ ప్లేస్ అన్నమాట ఇది. ఇక్కడ వేవ్ పూల్ అనేది 3 o'clock స్టార్ట్ అవుతుందంట ఈ రోజు. సో అప్పుడు మనం ఎదురుగా వెళ్ళాలన్నమాట. ఆ వేవ్స్ తో పాటు మనం స్విమ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడైనా పెద్ద లోతు ఏం లేదు, ఇక్కడ మాత్రం వేవ్ పూల్స్ లో మాత్రం ఉంది కొంచెం. ఇక్కడే రీల్స్, ఇక్కడే వీడియోస్, వ్లాగ్స్ అన్ని చేస్తున్నారు.
ఓకే క్యాబ్ వచ్చేసింది, వెళ్ళిపోదాం పదండి. ఇది ఎగ్జిట్ పాయింట్ లో ఈవినింగ్ వ్యూ ఇది. ఇక్కడ కూడా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి బయట కూడా. అంబియన్స్ బాగుంది. పిల్లలు ఎంటర్టైన్మెంట్ కోసం ఆడుకోవడం కోసం అని టాయ్ ట్రైన్స్ ఉన్నాయి, కార్ డ్రైవింగ్స్ ఉన్నాయి, అలాగే కేమల్ రైడింగ్ కూడా ఉంది అండి. స్కూటర్, బైక్స్, అలా కిడ్స్ కోసం అయితే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉన్నాయి. బయట అన్ని కొనుక్కోవచ్చు. చూసారు కదండి, జలవిహార్లో మా జనవరి 1 సెలబ్రేషన్స్ అయితే మా గల్లీ గ్యాంగ్ అంతా బాగా ఎంజాయ్ చేసామండి. ఈ సక్సెస్ ట్రిప్కి మెయిన్ పర్సన్ రెహమాన్. వీడి వల్లనే మేమందరం కూడా ఇంత ముందుకు వచ్చేసి ఎంజాయ్ చేయగలిగినాం. చాలా ఎంజాయ్ చేసామండి. వాడు ఎప్పుడైనా వాడే ఆర్గనైజ్ చేస్తాడు భలేగా. థ్యాంక్స్ రా రెహమాన్. చూసారు కదండి మా జనవరి 1 సెలబ్రేషన్స్ ఇన్ జలవిహార్. చాలా బాగుందండి. మీరు కూడా తప్పక విజిట్ చేయండి. అలాగే మీ అందరికి వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్.